అవ్యక్తం. రచన శ్రీమతి ఎద్దనపూడి సులోచనారాణి గారు. చదువుతున్నది రాజ్యలక్ష్మి. హేమ విజయ్కి ఫోన్ చేసింది, కానీ విజయ్ జవాబేం చెప్పట్లేదు. అతను ఊ అనలేదు, ఆ అనలేదు. కానీ అతను గట్టిగా పీలుస్తున్న ఊపిరి తీగలవతల వైపు మాత్రం మోసుకెళ్ళినాయి. విజయ్, నేను అని హేమ అంటోంది. మౌనం. ప్లీజ్ ఒక మాట మాట్లాడు. మళ్ళీ మౌనం. నిన్ను అనుకోకుండా ఇలా చూడడం నాకు సంతోషంగా ఉంది. నీకు సంతోషంగా ఉందా? మళ్ళీ అతని మౌనమే సమాధానమైంది. ఒక్క మాట చెప్పు, సంతోషంగా ఉందా లేదా? ఊ అన్నాడు అప్రయత్నంగా విజయ్. హేమ ఒక్క నిమిషం ఆగింది. థ్యాంక్ యూ విజయ్, కనీసం ఒప్పుకున్నావు. హేమ గొంతు గద్గదికమైంది. అతను సమాధానంగా ఏదైనా అంటాడేమో అని క్షణం వేచి చూసింది. ఫలితం శూన్యం. హేమ ఫోన్ పెట్టేసింది. విజయ్ మెల్లగా ఫోన్ పెట్టేశాడు. వెంటనే అక్కడి నుంచి కదిలి రాలేకపోయాడు. మోచేయి ఫోన్ ఉన్న కౌంటర్ కానించి నిలబడ్డాడు. కానీ ఈ క్షణంలో అతనికి తెలుస్తోంది, అది తెగిపోలేదు. ఎప్పటికీ తెగిపోని బలమైన అనుబంధం అని అతనికి అర్థమవుతోంది. ప్రేమించిన అమ్మాయిని మనస్ఫూర్తిగా అంకితం అయిపోలేని వ్యక్తి ఆ అమ్మాయికి దూరంగా ఉండటమే కదా న్యాయం. విజయ్ ఆనంద్ గదిలోకి తిరిగి వచ్చాడు. ఆనంద్ గాఢ నిద్రలో ఉన్నాడు. ఉదయం ఆనంద్ తల మీద చెయ్యి పెట్టి తను చేసిన వాగ్దానం గుర్తుకొచ్చింది. గాఢంగా ఊపిరి తీసుకుని వదిలాడు విజయ్. ఆనంద్, ఈ జీవితంలో నీకంటే ఎవ్వరికీ నేను దగ్గరగా ఉండను అని మనసులో అనుకున్నాడు. ఆనంద్ బాగా ఆరోగ్యవంతుడై ఈ లోకం పోకడ తెలిసి మామూలు వ్యక్తిగా ఒకవేళ ఉండి ఉంటే తను అతని చెయ్యి వదిలి వెళ్ళేవాడేమో. తను అసలు ఎప్పుడూ పెళ్లి చేసుకోవాలని అనుకోలేదు. ఆడపిల్లల గురించి ఎప్పుడూ తను ఆలోచించలేదు. కానీ హేమ తన జీవితంలోకి ఒక్కసారిగా ప్రవేశించింది. జీవితానికి అంతటికీ మర్చిపోలేని ఒక స్మృతి పరిమళం తన హృదయంలో నింపేసింది. అతనికి అప్పుడప్పుడు బాధ కలుగుతుంది, రంపమొనలాగా గుచ్చుకుంటుంది. తను దక్కించుకోలేని హేమ తనకు అసలు పరిచయం కాకుండా ఉంటే ఎంత బాగుండేది. 6 నెలల కిందట ప్రసాద్ ఫోన్ చేసి మధ్యప్రదేశ్కి మామిడి పళ్ళు ఎగుమతి చేసే కాంట్రాక్ట్ గురించి మాట్లాడాలి రమ్మన్నాడు. ఆ రోజు విజయ్ తన 6 నెలల గతంలోకి వెళ్ళిపోయాడు. హైదరాబాద్ వెళ్ళడానికి విజయ్ ఎక్కిన ట్రైను ఉదయం 8 గంటలకు చేరుకోవాలి. విద్యార్థుల రిజర్వేషన్కి వ్యతిరేకంగా చేస్తున్న ధర్నాలతో రైలు పట్టాల మీద కూర్చుని రైళ్ల నటకాయిస్తున్న వారిని లేవదీసే కార్యక్రమంలో 14 గంటల ఆలస్యంగా సికింద్రాబాద్ స్టేషన్ చేరుకుంది. అప్పటికే స్టేషన్ దగ్గర నానా గొడవగా ఉంది. యాంటీ రిజర్వేషన్ ధర్నా విద్యార్థుల చేతిలోంచి రౌడీ ముక్కల చేతిలోకి వెళ్ళిపోయింది. ఎక్కడ చూసినా దౌర్జన్యం, లూటీలు, హింసాకాండ. చూస్తుండగానే నగరం అంతా అలజడితో నిండిపోయింది. రైలు ఆగగానే ప్రయాణికులంతా సామాన్లు తీసుకుని భయ ఆందోళనతో దిగేస్తున్నారు. ప్లాట్ఫామ్ మధ్యలో ఉన్న టీ బండి హఠాత్తుగా తగలబడింది. రాక్షసానందంతో ఆ మంటల చుట్టూ తిరుగుతూ అరుస్తున్న గూండాలు రైలు ఆగంగానే ప్రయాణికులను చూసి వెంటబడి సామాన్లు లాక్కుంటున్నారు. పోలీసులు వారిని అదుపు చేయలేక సతమతమవుతున్నారు. కానీ ప్రయాణికులను చూసి పోండి పోండి అని కసురుతూ నెట్టేస్తున్నారు. చూస్తుండగానే బోగి తగలబడిపోయింది. జనం ఆహాకారాలు చేస్తూ పరుగులు తీస్తుంటే రౌడీ మూక వానరదండలాగా తరుముకుంటూ వెంటపడుతోంది. ప్రయాణికులు గబగబా స్టేషన్ బయటికి పారిపోతున్నారు. విజయ్ కూడా బ్రీఫ్ కేస్ తీసుకుని జనం మధ్య నుంచి బయటకు వచ్చాడు. బయట ఇంకా గొడవగా ఉంది. రాళ్లు విసరటం మొదలైపోయింది.